హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. సో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 దశల్లో జరుగుతున్న ఎన్నికలకు 20న ప్రమాణ స్వీకారం ఉంటుంది. సో మొదటి విడత, రెండో విడత నామినేషన్లు ప్రక్రియ కంప్లీట్ అవ్వడంతో పాటుగా ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయినాయి. సో మూడో విడత ఒక 17వ తారీఖు మాత్రమే ఉన్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులకి ఈ నెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఆయా గ్రామ పంచాయతీలో సమావేశాలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. సో అన్ని జిల్లా కలెక్టర్లకి పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేశారు. సో ప్రమాణం ఎలా జరుగుతుందంటే 20న అన్ని పంచాయతీల్లో కొత్త పాలక మండలితో మొదటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం జరిగే కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సభ్యుల సమక్షంలో జరుగుతుంది. సో గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా నేను అంటే వ్యక్తి పేరు ఏ పేరు అయితే ఉంటుందో నేను శాసనం ద్వారా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర లేదా సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నానని చెప్పి వాళ్ళు ప్రమాణం చేయడం జరుగుతుంది. ఈ ప్రమాణ పత్రంపై సంతకం చేసిన అనంతరం వారి బాధ్యతలు చేపట్టబడతారు. సో ఇది ఎలా పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లకు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. సో మరొక వీడియోతో మీ ముందుకు. థ్యాంక్ యూ.